శ్రీమాత్రే నమః. ఓం గణపతే నమః. మనం గత 4-5 ఎపిసోడ్ల ముందు హోమాల గురించి చాలాసార్లు మనం విన్నాం. అటువంటి హోమాల్లో ధన్వంతరి హోమం చాలా శ్రేష్టమైనటువంటి హోమం. అలాగే ధన్వంతరి మంత్రం కూడా మనకు కష్టాలను తొలగించి పాపాలను నివృత్తి చేసేటువంటి సమర్థవంతమైనటువంటి మంత్రం. అటువంటి సుదర్శన మంత్రాన్ని గురించి మనం తెలుసుకున్నట్లయితే అది ఎందుకు చేయాలి, చేయడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు కనుక అర్థం చేసుకోగలిగితే సార్థకత ఉంటుంది. దాన్ని చేసేటప్పుడు చక్కటి అవగాహనతో నిర్దిష్టమైన భక్తితో చేసుకోగలుగుతామనే ఉద్దేశంతో ఈరోజు ధన్వంతరి హోమం మంత్రం అనే అంశంతో మీ ముందుకు వచ్చాను. మొదటగా ప్రార్థన. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ధన్వంతరి విష్ణువు యొక్క అవతారం మరియు వారణాసి రాజు. అతను సముద్ర మంథన సమయంలో అమృత కలశాన్ని పట్టుకొని కనిపించాడు. పురాణాలలో ఆయుర్వేద దేవుడిగా పేర్కొనబడ్డాడు. అలాగే ధన్వంతరిని గొప్ప భారతీయ వైద్య నిపుణుడు, సుశ్రుతుడు. ఇతన్ని గొప్ప వైద్యశాస్త్ర పండితుడు. అలాగే హిందూ గాడ్ ఆఫ్ మెడిసిన్ అని కూడా ధన్వంతరిని పిలుస్తారు. ధన్తేరస్ సమయంలో మంచి ఆరోగ్యం కొరకు, ధన్వంతరి యొక్క అనుగ్రహం కొరకు భక్తులు ధన్వంతరిని శ్రద్ధాభక్తులతో పూజిస్తారు. సాంప్రదాయకంగా ధన్వంతరి 4 చేతులతో అమృతం కలశము, శంఖము, చక్రము మరియు జలౌక మోస్తున్నటువంటి మహావిష్ణువుగా చిత్రీకరించబడినటువంటిది. అయితే కొన్ని గ్రంథాల్లో మాత్రము అతను శంఖము, ఔషధ మూలికలు, అమృత కలశం మరియు ఆయుర్వేద గ్రంథమైనటువంటి ఓ పుస్తకం పట్టుకున్నట్లుగా కూడా మనకి కనబడుతుంది. ధన్వంతరి హోమం అనేది ధన్వంతరి భగవంతుడికి నమస్కరిస్తూ చేసే ముఖ్యమైనటువంటి హోమం. ధన్వంతరిని కలశంలో ఆవాహన చేస్తారు మరియు పవిత్రమైన అగ్నిలో ఆహుతి చేస్తారు. మీరు ధన్వంతరి హోమం గనక చేస్తే దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలు, ఇట్లాగే ఆరోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయి. మనిషి చక్కటి ఆరోగ్యవంతుడిగా మిగులుతాడు. ఈయన ఖగోళ వైద్యుడిగా పిలువబడతాడు. అటువంటి ధన్వంతరి భగవాను యొక్క ఆశీర్వాదాన్ని పొందడం ద్వారా లేదా కోరడం ద్వారా మనకి ముఖ్యంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలు అభివృద్ధి చెందబడతాయి అనేది అనూచానంగా చెప్పబడుతుంది. అలాగే ధన్వంతరి అనుగ్రహం త్వరగా పొందాలంటే ఆయన పూజ కూడా నిర్వహించాలి. మనస్సు మరియు శరీరాన్ని దృఢంగా చేసేటువంటి అనారోగ్యాలను నయం చేయడానికి మరియు తద్వారా పూర్తి ఆరోగ్యానికి తిరిగి రావడానికి ఈ ధన్వంతరి పూజ చేయడం ఆనవాయితీగా వస్తున్నటువంటి సాంప్రదాయం. ప్రయోగ సమయంలో 108 రకాల ఔషధ మూలికను ఉపయోగించి ధన్వంతరి యొక్క మంత్రాన్ని పఠించడం ద్వారా ధన్వంతరి హోమాన్ని నిర్వహిస్తారు. ఈ ఔషధ మూలికలను కాల్చినప్పుడు ఏమవుతుందంటే వాతావరణంలోని ఔషధ గుణాలు కలిగినట్టి వాయువులను అది విడుదల చేస్తుంది. అలా విడుదల చేయడం ద్వారా ఆ గాలిని శుభ్రపరుస్తుంది. అంటే గాలిలో ఉండేటువంటి సూక్ష్మక్రిములన్నీ కూడా ఇట్టే మాయమైపోతాయి మరియు అనారోగ్యాలను బాగా తగ్గిస్తుంది.
ఆయుర్వేద పితామహుడు ధన్వంతరి భగవానుడు ధనతేరస్ రోజున అమృత కలశముతో దర్శనమిచ్చాడని ప్రజలు నమ్ముతారు. అందుకనే దీపావళి పూజకు 2 రోజుల ముందు జరుపుకునేటువంటి ధనత్రయోదశి, ఆ రోజు ధన్వంతరి భగవానుని పూజలతో మరియు యజ్ఞాలతో హోమాలతో తృప్తిపరుస్తారు. ఈరోజు ధన్వంతరి యొక్క దివ్య అవతారంలో విష్ణు భగవాను యొక్క రూపాన్ని మనం సూచిస్తూ ఉంటుంది. ధన్వంతరి హోమం హిందూ సంప్రదాయంలో మిక్కిలి ప్రయోజనకరమైనటువంటి హోమంగా పరిగణించబడుతుంది. అలాగే ఎలాంటి తీవ్రమైనటువంటి అనారోగ్యము నుండి కూడా ఇట్టే ఉపశమనం పొందేందుకు ఇది చాలా ఉత్తమమైనటువంటి మార్గంగా పేర్కొనబడింది. అటువంటి ధన్వంతరి యొక్క పూజా మంత్రాలు తెలుసుకోవాలి కదా, చూద్దాం. గం నమః భగవతే వాసుదేవాయ ధన్వంతరే అమృత కలశహస్తాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వమంత్రయే ఋతుకలశహస్తయే సర్వమాయా వినాశనాయ త్రైలోక్యనాథాయ శ్రీ మహావిష్ణవే నమః. సర్వమాయా వినాశాయ త్రైలోక్యనాథాయ శ్రీ మహావిష్ణవే సూచనా. ఓం తత్పురుషాయ విద్మహే అమృతకలశహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. ఓం వాసుదేవాయ విద్మహే వైద్యరాజాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. ఓం అమృతహస్తాయ విద్మహే ఆరోగ్యానుగ్రహాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. ఇవి ధన్వంతరి పూజలో చేయవలసినటువంటి జపించవలసిన మంత్రాలు. ధన్వంతరి పూజను ఎవరు చేయాలి అన్న ప్రశ్న ఉత్పన్నమైందనుకోండి, అప్పుడు సమాధానం ఏంటంటే ధన్వంతరి పూజను ఏ రకమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారైనా చేయొచ్చు. పూజ ఒక వ్యక్తి ఆరోగ్యాన్ని పునరుద్ధరిస్తుందని నమ్ముతారు మనవారు. సంపద, విజయము మరియు శ్రేయస్సు పొందాలని చూస్తున్న వ్యక్తి కూడా ఈ ధన్వంతరి పూజను నియమనిష్టలతో చేయాలి. సంవత్సరానికి ఒకసారి చేసే పూజ ఒక వ్యక్తి ఆరోగ్యంగా మరియు దీర్ఘాయువును పొందేందుకు సహాయపడుతుంది. ధన్వంతరి హోమం చేయడం వలన కలిగే ప్రయోజనాలేమి అని ప్రశ్నకు సమాధానం. ఈ హోమం చేయడం వల్ల శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహం తప్పక దొరుకుతుంది. దీర్ఘాయువు, బలము మరియు శక్తిని సాధించటం సులభం. 3. అనారోగ్య సమస్యలు మరియు అనారోగ్య సమస్యల నుండి బయటపడటానికి తోడ్పడుతుంది. 4. ఒక వ్యక్తి సంతోషకరమైన మరియు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఎంతో సాయం చేస్తుంది. 5. అదృష్టం, సంపద మరియు విజయానికి సంబంధించిన మేనిఫెస్ట్ శుభాకాంక్షలు. 6. ఇంటి చుట్టూ ఉన్నటువంటి ప్రతికూల శక్తి అంతా నశించి
సానుకూల శక్తి పునరుద్ధరించబడుతుంది. అటువంటి ధన్వంతరి యొక్క ప్రాముఖ్యత కూడా చూసుకున్నాం. ధన్వంతరి అన్న పేరు భారతదేశ సాంప్రదాయ రచనలు కథలలో 4 విధాలుగా చెప్పబడుతున్నాయట. చూద్దాం. ఒకటి, భాగవతంలో క్షీరసాగర మథన సమయంలో అమృత కలశాన్ని చేతబట్టుకొని అవతరించిన శ్రీ మహావిష్ణువే ధన్వంతరి. ఇక రెండవది, బ్రహ్మవైవర్త పురాణ ప్రకారం భాస్కరుని వద్ద ఆయుర్వేదం నేర్చుకున్న వారే ధన్వంతరి. ఇతడు సూర్యుని యొక్క 16 మంది శిష్యుల్లో ఒక్కడు అని చెప్పబడుతుంది. 3, కాశీరాజు దేవదాసు ధన్వంతరి. ఇతడు సుశ్రుతునికి ఆయుర్వేదం శస్త్రచికిత్స నేర్పాడు. ఇతను పురాణాల్లో చెప్పబడిన ధన్వంతరి అవతారం అన్న విశ్వాసము ఉంది. 4, విక్రమాదిత్యుని ఆస్థానంలో నవరత్నాలుగా ప్రసిద్ధి చెందినటువంటి పండిత ప్రతిభామూర్తులలో ఒకడు ధన్వంతరి. ఇతడే ధన్వంతరి నిఘంటువు అనే వైద్య పరిభాషిక పదకోశ గ్రంథాన్ని రచించాడని ఒక అభిప్రాయం కలదు. ఇంతేకాకుండా పూర్వకాలంలో గొప్ప గొప్ప ఆయుర్వేద వైద్యులను ధన్వంతరి అనే బిరుదుతో సత్కరించేవారు. కనుక వివిధ ధన్వంతరుల కథల చరిత్రలు కలగలుపుగా ఉండవచ్చు. అటువంటి ధన్వంతరి యొక్క వ్యుత్పత్తి గురించి చూద్దాం. ధన్వంతరి శబ్దానికి ధనుః శల్యం తస్య అంతం పారం ఇయర్తి గచ్చతి ఇది ధన్వంతరి అని వ్యుత్పత్తి చెప్పబడింది. మనసు శరీరానికి బాధను కలిగించే శల్యములను అనగా దోషాలను, రోగాలను, శరీరం లోపలి వికృతులను, ఆఘాతాలను, వ్రణాలు మొదలైనటువంటి వాటిని నివారించేవానిగా చెప్పవచ్చును. ప్రాచీన కాలం నుండి భారతదేశంలో చికిత్సా కుశలుడైనటువంటి వారికి ధాన్వంతరీయులు అని వ్యవహరించడం పరిపాటైంది. భాగవతంలో ధన్వంతరి కథ చూద్దాం. భాగవతంలో 8వ స్కందంలో క్షీరసాగర మథన సమయాన ముందుగా మనందరూ తెలుసు హాలాహలం ఉద్భవించిందని, దానిని పరమేశ్వరుడు గరడంలోకి పంపించాడు. అది కాస్త కంఠం కాస్త నీలకంఠమైంది. ఈశ్వరుడు నీలకంఠుడయ్యాడు. ఆ తర్వాత కామధేను వచ్చింది. తర్వాత ఉచ్చైశ్రవం అనేటువంటి గుర్రము, ఐరావతం అనేటువంటి ఏనుగు, పారిజాతం అనేటువంటి పూల చెట్టు, అప్సరసలు అవతరించారు. ఆ తరువాత సాక్షాత్ మహాలక్ష్మి కూడా ఉద్భవించినది. మహావిష్ణువు యొక్క వక్షోభాగాన్ని అలంకరించింది. ఆ పిదపే మనం ఇప్పుడు చెప్పుకునేటువంటి ధన్వంతరి ఉద్భవించాడు లేదా అవతరించాడు అనేది భాగవతంలో సవిస్తారంగా వ్యాస భగవానుడు వివరించి ఉన్నాడు. అప్పుడు సాగర గర్భము నుండి ఒక పురుషుడు పీనాయుత బాహుదండాలను, కంబు కంఠాన్ని, పద్మారుణ లోచనాలను, విశాల వక్ష ప్రదేశాన్ని, సుస్నిగ్ధ కేశజాలాన్ని, నీలగాత్ర తేజాన్ని కలిగి పీతాంబరమును ధరించి, మణికుండలాలను ధరించి, పుష్పమాల సమలంకృతుడై హస్తతలాన అమృత కలశాన్ని దాల్చినవాడై ఆవిర్భవించాడు ధన్వంతరి. అతను విష్ణుదేవుని యొక్క అంశాంశ వలన భోజనుడు, ఆయుర్వేదజ్ఞుడు, మహనీయుడని బ్రహ్మాదులు గ్రహించి అతనికి ధన్వంతరి అని నామకరణం చేసినట్టుగా చెప్పబడుతుంది.
ఇక ధన్వంతరి ఆలయాల గురించి చూద్దాం. ధన్వంతరి ఆలయాలు ప్రత్యేకంగా కనిపించడం అరుదు. వారణాసిలో సంస్కృత విశ్వవిద్యాలయం మ్యూజియంలో ఒక ధన్వంతరి విగ్రహం ఉంది. ఢిల్లీలోని ఆయుర్వేద సిద్ధ పరిశోధనా మండలి కేంద్రంలో ఒక చిన్న ధన్వంతరి విగ్రహాలు ఉన్నాయి. తమిళనాడులోని శ్రీరంగనాథ స్వామి ఆలయపు ఆవరణలో ఒక ధన్వంతరి మందిరంలో నిత్య పూజలు ఇప్పటికీ జరుగుతున్నాయి. మందిరం వద్దనున్న శిలాఫలకం ప్రకారం అది 12వ శతాబ్దానికి చెందినది. అప్పటి గొప్ప ఆయుర్వేద వైద్యుడు గరుడ వాహన భట్టార్ ఈ మందిరంలో మూర్తిని ప్రతిష్ఠించినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ తీర్థంగా కొన్ని మూలికల గల రసం ఇస్తారు. కేరళలోని గురువాయూర్, త్రిశూర్లకు మధ్య 20 కిలోమీటర్ దూరంలో నెల్లువాయ అనే గ్రామంలో ఒక ధన్వంతరి గుడి కూడా ఉంది. ఇది గురువాయూర్ దేవస్థానం అంత పురాతనమైనదిగా భావిస్తారు. తమ చికిత్స వృత్తి ప్రారంభానికి ముందు చాలామంది ఆయుర్వేద వైద్యులు ఈ మందిరాన్ని దర్శిస్తుంటారు. కేరళలోనే కాలికట్ పట్టణ పరిసరాల్లో ఒక ధన్వంతరి క్షేత్రం ఉంది. ఈ మందిరం ఇప్పుడు అధికంగా జనాదరణ పొందుతున్నది. వ్యాధి నివారణకు, ఆరోగ్యానికి ఇక్కడి దేవుడిని దర్శించి ప్రార్థనలు చేస్తుంటారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లాలోని చింతలూరులో ప్రసిద్ధమైనటువంటి ధన్వంతరి భగవానుని యొక్క దేవాలయం ఉన్నది. కర్ణాటక బెంగళూరులోని యశ్వంతపురంలోని గాయత్రి దేవస్థానంలో కూడా ధన్వంతరి దేవాలయం ఉండటం ప్రశస్త్యం. అటువంటి ధన్వంతరి యొక్క మంత్రం చూద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ శ్రీ మహావిష్ణవే నమః. 4 చేతులతో శంఖాన్ని ధరించి జలగా మరియు అవసరమైనటువంటి అమృతం యొక్క కుండను గురించి చర్చిస్తున్న ధన్వంతరి భగవానునికి నేను నమస్కరిస్తున్నాను అని శ్లోక భావం. అతని హృదయంలో ఆహ్లాదకరమైనటువంటి మరియు అద్భుతమైన కాంతి ప్రకాశిస్తుంది. దానివల్ల అతని తల చుట్టూ కాంతి మరియు అందమైనటువంటి తామర కళ్ళు కూడా మెరుస్తూ కనిపిస్తాయి. అతని దివ్య నాటకం మండుతున్నటువంటి అడవి మంటల అన్ని వ్యాధులు నాశనం చేస్తున్నది. అటువంటి ఆయనకి సంబంధించిన గాయత్రి ధన్వంతరి గాయత్రి అంటారు. ఓం తత్పురుషాయ విద్మహే అమృతకలశహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. నేను పరమాత్మ అయిన మరియు చేతిలో అమరమైన అమృతం యొక్క కుండను కలిగి ఉన్న ధన్వంతరి భగవాన్ని ధ్యానిస్తున్నాను. ధన్వంతరి యొక్క ప్రసిద్ధ మంత్రం ఒకటి ఉంది. అదేంది? నామణి ధన్వంతరి ఆదిదేవం సురాసురవందితం పదపద్మం లోకే జరరుగ్భం మృత్యునాశకం దాతారం ఈశం వివిధౌషధీనం. ఓ ప్రభు, నేను నీ ముందు నమస్కరిస్తున్నాను. మీరు దేవతలు మరియు రాక్షసులచే పూజించబడ్డారు. మీ దివ్యశక్తులు ఈ లోకంలోని ప్రజలను ఆశీర్వదించి బాధలు, వ్యాధులు, రోగాలు, వృద్ధాప్యం మరియు మరణ భయం నుండి వారిని బయటకు తీసుకొస్తాయి. ఓ ప్రభు, మానవాళి ఎదుర్కొన్నటువంటి అనారోగ్యాన్ని పరిష్కరించడానికి మీ మందులు మరియు మీ ఆశీర్వాదాలు మాకు సమృద్ధిగా ఇవ్వండి అని ఈ మంత్రాన్ని జపించడానికి ఉత్తమ సమయం సూర్యోదయానికి ముందు మరియు తరువాత మంత్రం జపించే గణనను ఉంచడానికి స్నానం చేయండి. మరియు తామర పూస లేదా స్ఫటిక జపమాల ఉపయోగించండి.
అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థతను చేకూర్చేందుకు కూడా మంత్రాన్ని జపించవచ్చు. మంత్రాన్ని 108 గుణిజ్యాల్లో జపించి రోజులు గడిచే సంఖ్యను పెంచండి. పేదలకు మందులు మరియు ఆహారాన్ని దానం చేయండి. ఇక ధన్వంతరి పూజా విధి ఎలా ఉంటుందో అన్ని మిగతా దేవతా పూజలాగే కలశ స్థాపన, పుణ్యావాచం, షోడశ మాతృక, నవగ్రహ, 64 యోగిని పూజ, క్షేత్రపాల పూజ, స్వస్తివాచనం, సంకల్పం, గణేశ పూజ మరియు అభిషేకం, నవగ్రహ పూజ మరియు ప్రతి గ్రహంలోని 108 మంత్రాలు, కలశంలోని ప్రధాన దేవతలు మరియు సాధారణ దేవతలు, పూజ, ధన్వంతరి విగ్రహం మరియు యంత్రాభిషేకం, ధన్వంతరి రక్షకవచం మరియు స్తోత్ర పఠనం, ధన్వంతరి మంత్రజపం 11,000 సార్లు మరియు ధన్వంతరి యజ్ఞం. ధన్వంతరి హోమం మంత్రజపం 11,000 సార్లు ఎందుకు? ధన్వంతరి హోమమునకు జన్మ వివరాల ప్రకారంగా, వైదిక ఆచారాల ప్రకారంగా 4 పండితులచే ఘనంగా జరపవలెను. ఒకరోజు వ్యవధిలోనే ఆరంభించాలి. అలాగే స్వచ్ఛమైన పూజారులు నిర్వహించాలి. పూజలో కుటుంబ సభ్యుల పేర్లను కూడా చేర్చవచ్చు. ప్రసాదంతో కూడిన పూజ టోక్రీ, శక్తితో కూడిన రుద్రాక్ష యంత్రము మరియు వెండి తాబీజ్ ఉండాలి. ఇక ధన్వంతరి హోమం. ధన్వంతరి హోమానికి ధన్వంతరి భగవానుడు అధిపతిగా ఉంటాడు. పాల సముద్రమును చిలికేటప్పుడు ధన్వంతరి భగవానుడు ఉద్భవించాడు. ధన్వంతరి హోమం వలన మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు జాతకులు పొందుతారు. ఈ ధన్వంతరి హోమం వలన అనుకూల ప్రకంపనలు ఉత్పన్నమయ్యి జాతకుల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆ మహాశక్తివంతమైనటువంటి ధన్వంతరి హోమం అన్ని రకాల అనారోగ్యాలకు చక్కటి పరిహారంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఆ హోమాగ్ని నుండి ఔషధ గుణాలు వాయువు ద్వారా వ్యాపించడం వల్ల శారీరక అనారోగ్యాలు నశించిపోయి ఈ శక్తివంతమైనటువంటి హోమం ఆచరించేందుకు ఏకాదశి తిథి ఎంతో శ్రేష్టమైనది. గురుహోర, బుధహోరలు కూడా ఈ హోమం జరిపించేందుకు మంచి సమయం అని చెప్పవచ్చును. ఈ ధన్వంతరి హోమం అన్ని రకాల వ్యాధులకు సరైన పరిహారము కూడా. ఈ హోమాన్ని సంవత్సరానికి ఒకసారి జరిపిస్తే అనారోగ్యాలు తగ్గుముఖం పడతాయి. ధన్వంతరి మహావిష్ణు స్వరూపము, పైగా ఆయన ప్రధాన వైద్యుడు. ఆయన ఆయుర్వేద శాస్త్రానికి అధిపతి కూడా. ధన్వంతరి భగవాన్ కాస్మిక్ మహాసముద్రం పాల మదనపు సమయంలో మనకు కనిపిస్తాడు. ధన్వంతరి హోమం మన ఆరోగ్యాన్ని పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. ధన్వంతరి హోమం చేయడం వలన అన్ని రకాల రోగాలు నయమై ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఆరోగ్య రుగ్మతలకు శక్తివంతమైన పరిహారం. అనారోగ్యం, బాధలు మరియు చింతలను అధిగమించడానికి మనకు సహాయపడుతుంది. ఇది శాంతి, శక్తి స్థాయి మరియు సానుకూల వైబ్రేషన్లను మెరుగుపరుస్తుంది. ధన్వంతరి శరీరం యొక్క ప్రతికూల అంశాన్ని నాశనం చేస్తుంది మరియు మనకు సుదీర్ఘ జీవితాన్ని ఇస్తుంది. ఇది మన కర్మ దోషాలన్నింటినీ కూడా తొలగించగలదు. ధన్వంతరి గురించి మరో కథనం కూడా ఉంది. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం సూర్యుని వద్ద ధన్వంతరి ఆయుర్వేదం నేర్చుకున్నాడని. ఇతడు సూర్యుని 16 మంది శిష్యుల్లో ఒకడు అని అనుకున్నాం. విక్రమాదిత్యుని యొక్క ఆస్థానంలో నవరత్నాలుగా ప్రసిద్ధులైనటువంటి పండిత ప్రతిభా పాఠవాలలో అటువంటి మూర్తుల్లో ఒకరు ధన్వంతరి అని. ఇతడు ధన్వంతరి నిఘంటువు అనే వైద్య
పారిభాషిక ఫలకోశ గ్రంథాన్ని రచించడానికి ఒక అభిప్రాయం. ధన్వంతరి జయంతి రోజున చేయవలసిన మంత్రం: నమామి ధన్వంతరిమాదిదేవం సురాసురైః వందితపాదపద్మం లోకే జరారుగ్భయమృత్యునాశకం దాతారమీశం సకలమౌషధీనాం. ధన్వంతరి జయంతి రోజున భగవంతుడు ధన్వంతరి భగవాన్ని పూజిస్తారు. ఆయుర్వేద పాఠశాలలు కూడా ధన్వంతరి పూజ నిర్వహిస్తాయి. ఈ రోజున మందులు దానం చేయడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఈ రోజున ఏదైనా మందులు మొదలైన వాటిని కనుక దానం చేస్తే అతను లేదా ఆమె ఎటువంటి వ్యాధితో బాధపడుతున్నా ఇట్టే నయమవుతుంది అని ప్రజల దృఢ విశ్వాసం. ధన్వంతరి హోమం గురించి తరచుగా కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. అందులో కొన్ని చూస్తాం. ధన్వంతరి పూజ ఎందుకు చేస్తారు, ఎందుకు చేయాలి? మానవ శరీరం నుండి అన్ని రకాల అనారోగ్యాలను నయం చేయడానికి ధన్వంతరి పూజ నిర్వహిస్తారు. అందువలన శరీరం పూర్తి ఆరోగ్యాన్ని పునరుద్ధరించడం మరియు శరీరాన్ని బలోపేతం చేయడం జరుగుతుంది. ఈ ఆచారము ఆరోగ్య సంబంధిత రుగ్మతల నుండి రక్షణ కవచంగా పనిచేస్తుంది. ఇక ధన్వంతరి హోమం చేయడానికి వారంలో ఏ రోజు చాలా మంచిది? దానికి సమాధానంగా సోమవారం కానీ, బుధవారం కానీ లేదా గురువారాలు, ఈ 3 రోజులు ధన్వంతరి హోమం చేయడానికి ఉత్తమమైన రోజుగా భావిస్తారు. మరి ధన్వంతరి పూజ ఎప్పుడు చేయాలి? కృష్ణపక్షం ధనతేరస్ అనగా ధనత్రయోదశి తిథి సమయంలో దీపావళి పూజకు 2 రోజుల ముందు ధన్వంతరి పూజను నిర్వహిస్తారు. ఆ ధన్వంతరి పూజ శ్రావణ మరియు రేవతి నక్షత్రాలు, పౌర్ణమి, ఏకాదశి మరియు ద్వాదశి తిథులలో కూడా పూజ చెయ్యవచ్చును. ఆరోగ్య ప్రయోజనాల కోసం ధన్వంతరి హోమం పూజ చేసే వ్యక్తి యొక్క జన్మ నక్షత్రపు రోజున మాత్రమే చేయాలి. అదియును ఉదయం పూజ చేస్తారు. ఇక ధన్వంతరి హోమ విధానం ఎలా ఉంటుంది? ప్రశ్న. ఇంట్లో ధన్వంతరి హోమం చేయడానికి కొన్ని విధములైనటువంటి మార్గదర్శకాలను అనుసరించాలి. అవేంది? ఇంటి మొత్తాన్ని శుభ్రం చేయండి. ఆ రోజు తలస్నానం చేయండి. సాంప్రదాయమైనటువంటి దుస్తులు ధరించండి మరియు పూలు, నగలు మొదలైన ఆభరణాలు ధరించవచ్చు, తప్పులేదు. మామిడి ఆకులతో ఇంటి చుట్టూరా తోరణాలు కట్టండి. స్వస్తి వాచన్, శాంతి మార్గం, సంకల్ప్, గణేశ స్థాపన, కలశ స్థాపన, భగవంతుడైన ధన్వంతరి స్థాపన, నవగ్రహ స్థాపన, బ్రహ్మస్థాపన, అగ్నిస్థాపన ఇవి ప్రధానమైనటువంటి ఘట్టాలు. అలాగే అన్ని దేవతలకు మరియు దేవుళ్లకు ఆహ్వానం పలకాలి. ఆ రోజు ఉదయాన్నే తలంటు స్నానం చేయాలి. ప్రతి గ్రహానికి ఒక మాల చొప్పున మంత్రజపాన్ని నవగ్రహములు అన్నింటికీ చేయాల్సిందే. అలాగే ధన్వంతరి మహామంత్రాన్ని 1100 సార్లు జపించాలి. ఈ మంత్రజపాన్ని పూర్తి చేసిన పిదప మహామృత్యుంజయ మంత్రాన్ని 1100 సార్లు తప్పక జపించండి. ధన్వంతరి స్తోత్రాన్ని నిత్యము భక్తి శ్రద్ధలతో పఠించాలి. ఆ తరువాత విష్ణుమూర్తిని గూర్చి అష్టాక్షరీ మంత్ర జపము చేయాలి. ఏందది? ఓం నమో నారాయణాయ అని అర్థం. ఇంకా చిట్ట చివరగా
నెయ్యి, నువ్వులు, పంచదార, లాజాలు, గంధపు పొడి, అష్టగంధం, నవగ్రహ సమిత మరియు పూర్ణాహుతులు పూర్తి చేసి ఆరతితో హోమం పూర్తి చేయాలి. శ్రీకాంతాయ కళ్యాణ నిదేనాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసనపరముదాచార్య పురోగమే సర్వైశ్చ పూర్వైరాచార్య సద్గుతాయాస్తు మంగళం.